హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఎటైనా ఊరికి వెళ్ళి వచ్చినాకనైనా కానీ లేకపోతే చేతగాక ముందు రోజు టిఫిన్కి ప్లాన్ చేయనప్పుడు కానీ ఇట్లయితే ఇన్స్టెంట్గా బియ్యపిండి ఎట్లాగో ఇంట్లో ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా అట్లయితే పోసుకోవచ్చు. వీటికి స్పెషల్గా మళ్ళీ చట్నీ కూడా అవసరం లేదు. ఇంట్లో ఏదైనా కర్రీ ఉన్నా కర్రీ పెట్టుకొని తినేయచ్చు. ఏది పెట్టుకుని తిన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా పాప మాత్రం ఛాయ్లో వేసుకుంటానంటే నేనైతే ఇప్పుడు అట్లు చేస్తున్నా. నాకు కూడా చాలా ఇష్టం, ఛాయ్లో చాలా బాగుంటాయి అట్లు. ఏ కర్రీ సైడ్కి పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. స్పెషల్గా దీనికి ఈ చట్నీ ఆ చట్నీ అని ఏమి ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది వీటికి. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పాప తిన్నది కాబట్టి నేనైతే ప్లెయిన్గా పోస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఇంట్లో అట్లు పోసుకొని టేస్ట్ చూడండి. మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం ఎప్పటికీ పోసుకుంటారు, అంత బాగుంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మనైతే చాలా ఇట్లనే పోసేది, అట్లా మాకు చాలా అలవాటు. టేస్ట్ ఎప్పటికీ ఆ దోశలే కాకుండా ఇట్లా కూడా తినండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనం మంచిగా వేడివేడిగా పోసుకొని తినొచ్చు. నేనైతే ఇప్పుడు అట్లు పోస్తున్నాను. వీటికి ఏంటంటే కొంచెం ఆయిల్ వేస్తేనే అట్లు వస్తాయి అన్నమాట, ఆయిల్ వేయకపోతే రావు. అందుకోసం మళ్ళీ ఏంటి అంటే ఈ దోశలు పోసిన పెనం మీద మళ్ళీ మనకు బియ్యపిండితో మినపప్పు నానబెట్టిన దోశలు ఉంటాయి కదా, అవి రావు. అందుకోసమని వీటికి సపరేట్గా ఒక పెనం పెట్టాలి. నేనైతే వీటికి సపరేట్గా ఒక పెనం పెట్టిన, వాటికొకటి వీటికొకటి. ఎందుకంటే ఏమో తెలియదు కానీ ఇవి పోస్తే మాత్రం ఆ దోశలు రావు. సో దానికే ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మా ఇంట్లో ఈరోజు అయితే ఇలా అట్లయితే పోసుకొని అయితే మా పాప మేమైతే మంచిగా ఛాయ్లో పెట్టుకొని అయితే తినేస్తున్నాం. మీరు కూడా పోసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు అప్పటికప్పుడు అయిపోతుంది. ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. కొంచెం ఆయిల్ ఇప్పుడు ఆ దోశలు ఏంటంటే వన్ సైడ్గా కాలిస్తే సరిపోతుంది, కానీ ఇవి అట్లా కాదు, ఇవి 2 sides కాలవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒకప్పుడు మాకు దోశలు అంటే మాకు ఇవే తెలుసు, అసలు అవి తెలియదు. ఇప్పుడు అట్లా వేసుకుంటున్నాం, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మాకు ఇవే దోశలు, మాకు ఇవే అట్లు. ఒక పక్కన టీ అవుతుంది, ఒక పక్కన అట్లు అవుతున్నాయి. మా పాపకైతే టీ పోసి అట్లయితే ఇక ఇస్తే తినేస్తుంది ఇక ఛాయ్లో పెట్టుకొని. ఇక చూడండి ఛాయ్ అయింది కదా. ఇప్పుడైతే ఇంకో అట్టు అయితే వేస్తున్నా. ఇట్లా అట్టు మీద కొంచెం ఆయిల్ రాయాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. అందరూ చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ముందుగా తినే దోశల కంటే లాస్ట్ దోశ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే మొత్తం పిండి పోసి ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాం కదా, అది చాలా క్రిస్పీగా ఉంటుంది. అది చేసిన లాస్ట్ దోశ మళ్ళీ నాకే వస్తుంది. ఫస్ట్ దోశలకు కొంచెం ఆయిల్ తక్కువ ఉండి కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు, నాది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఛాయ్ అయింది, మా పాపకి ఇచ్చేసి అయితే వస్తాయి. అవి తీసుకుంటుంది మా పాప. వద్దు మమ్మీ వీడియో తీయకు, నేనంత పిచ్చిదానిలాగా ఉన్నాను అంటుంది. అయినా నేను అనుకుంటాను తీస్తాను కదా, బాగానే ఉన్నావులే నువ్వు అనుకుంటూ. ఇప్పుడైతే మా పాప దోశ వేసుకొని అయితే ఇక తినేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.